ప్రేజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 3 వారాలుగా పరలోకమందు ఆమోదించబడు బాప్తిసం ఏదియో తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ అనేకమైన విషయాల్ని బాప్తిసముని గురించి వాక్యానుసారంగా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. అంతేకాకుండా బాప్తిసం విషయంలో అనేకులకున్న ప్రశ్నలను గురించి వాటి జవాబులను వాక్యానుసారంగా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశానికి సంబంధించిన మూలవాక్య వచనములుగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 3 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాన్ని మనం తీసుకొని ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున మరికొన్ని విలువైన విషయాలు బాప్తిసముని గురించి మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి బాప్తిసం విషయంలో కొన్ని ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. బాప్తిసం విషయంలో చాలా మంది ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి ప్రవేశిస్తామా, బాప్తిసం తీసుకోకపోతే పరలోకంలోనికి ప్రవేశించలేమా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా ప్రశ్నించడమే కాకుండా వారిలో నాటుకుపోయిన విషయాల్ని ప్రశ్నల రూపాల్లో సంధించేవారు కూడా లేకపోలేదు. ఇంతకీ ఆ నాటుకుపోయిన విషయాలు ఏంటంటే, యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడిన 2 దొంగల్లో ఒక దొంగతో యేసు ప్రభు వారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని చెప్పినట్లు లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తాం కదా. మరి పశ్చాత్తాపము నొందిన ఈ దొంగ బాప్తిసం తీసుకోలేదు కదా, ఆయనకు ఒక న్యాయము మనకొక న్యాయమా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. అంతేకాకుండా నీటి మూలమైన బాప్తిసమును తీసుకోలేని అతడు పరలోకంలోనికి ప్రవేశిస్తాడా అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. అయితే ఇలా ప్రశ్నించేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ పశ్చాత్తాపం నొందిన ఈ దొంగకు వాగ్దానం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు గనుక ఆయన ఆ సమయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన దొంగతో ఈ వాగ్దానపు మాటను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9 నుండి 11 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక ఇది ఆ సమయంలో సిలువలో వేలాడదీయబడిన దొంగకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనుగ్రహించబడిన భాగ్యమై ఉన్నది. అంతేకాకుండా సిలువలో పశ్చాత్తాపం నొందిన దొంగకు ఇక అదే చివరి స్థితి అయి ఉన్నది, అదే చివరి రోజు అయి ఉన్నది. గనుక మరి ఒక అవకాశం లేదు. ఎందుకంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వీరి కాళ్ళను సిలువలో ఉన్నప్పుడే విరుగొట్టినట్లు మనం చూడగలం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు బ్రతికి ఉండకూడదని, వారు చంపబడాలని వారి కాళ్ళను విరగొట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే సిలువలో పశ్చాత్తాపము నొందిన దొంగకు బాప్తిసము లేకుండానే పరదేశంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రభువే స్వయంగా ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, ఆయన ఎక్కడి నుండి వచ్చారో, మరలా ఆయన ఎక్కడికి వెళ్ళబోచున్నారో పశ్చాత్తాపం నొందిన ఈ దొంగ గుర్తించగలిగాడు. గనుకనే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి కృపలోంచి లేక కృప ద్వారా రక్షణను పొందగలిగాడు. ఇదే విషయము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూడగలం. ఏమని చూస్తూ ఉంటామంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయముతో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఇటువంటి కార్యము సిలువలో పశ్చాత్తాపం నొందిన దొంగలో కలిగింది. గనుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్షణ పొంది ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటంటే, అవకాశం ఉన్నవారు యేసు ప్రభువారు చెప్పిన మాట ప్రకారంగా నీటి మూలమైన బాప్తిసమును తీసుకోవాలి. అయితే అవకాశం ఉండి కూడా బుద్ధిపూర్వకంగా స్వభావ సిద్ధంగా బాప్తిసం తీసుకోకుండా సిలువలో దొంగవలే నాకు కృప అనుగ్రహించబడుతుంది, బాప్తిసం తీసుకోకుండా ఒకవేళ పరలోక ప్రవేశాన్ని పొందుకుందాం అని తలస్తూ బ్రతికినట్లయితే ఇటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోక ప్రవేశం అనేది ఉండదు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి లేచిన తదుపరి పరలోకమునకు ఆరోహణమైన పిదప అపోస్తలులు అనగా యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు పరిశుద్ధాత్మచే నింపబడి పరిచర్యను ప్రారంభించగా బోధలు చేయగా యేసుక్రీస్తుని దేవునిగా విశ్వసించిన వారందరూ నీటి మూలమైన బాప్తిసములు పొందారే తప్ప సిలువలో పశ్చాత్తాపమును పొందిన బాప్తిసమును పొందకుండానే
పరదేశంలో ఉండే వాగ్దానాన్ని పొందిన దొంగ వలె ఎవరు లేరు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసాన్ని పొందినట్లు మనం చూడగలం. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో 3000 మంది బాప్తిసం పొందినట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనంలో 5000 మంది అని మనం చూస్తాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26 నుండి 40 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నపుంసకుడు బాప్తిసం పొందినట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 47వ వచనంలో శతాధిపతి అయిన కొర్నేలి అతని కుటుంబము మనం చూస్తాం. అదేవిధంగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనంలో దైవ భక్తి గల లూదియా ఆమె కుటుంబమును కూడా మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 33వ వచనంలో చెరసాల నాయకుడు అంటే జైలు సూపరింటెండెంట్ అతని కుటుంబము బాప్తిసం పొందినట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనంలో సౌలు రక్షణ పొందినట్లు మనం చూస్తాం. అదేవిధంగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్యవచనాల్లో యోహాను శిష్యులను గురించి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే యేసు ప్రభువు వారు చెప్పిన మాటలను అపోస్తలులు చెప్పగా ఆ మాటలు విని విశ్వసించిన వారు నీటి మూల బాప్తిసాన్ని పొందారే తప్ప పొందలేని వారుగా ఎవరూ లేరనే విషయాన్ని తప్పగా మనం తెలుసుకోవాలి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు నీటి మూలమైన బాప్తిస్తాన్ని పొందిన వీరే ఎటువంటి ప్రశ్నలు సంధించకుండా సిలువలో దొంగ ప్రస్తావన ఎత్తకుండా బాప్తిస్తాన్ని పొంది దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే బైబిల్లో పేర్లు రాయబడిన వీరే ఎటువంటి ప్రశ్నలు సంధించకుండా దేవుని మాటకు లోబడి బహిరంగంగా వారి సమ్మతిని తెలియజేసి నీటి మూలమైన బాప్తిస్తాన్ని పొంది దేవుని చిత్తాన్ని నెరవేర్చగా మరి మనము ప్రశ్నలు సంధించడం న్యాయమా? గనుక నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి నేడే రక్షణ పొందుకొని పరలోక రాజ్య కుటుంబ సభ్యులుగా చేర్చబడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వారు పశ్చాత్తాపము నొందిన ఈ దొంగను ఉదాహరణగా తీసుకొని వారు బాప్తిసం అనే మాటకు ప్రాముఖ్యతను ఇవ్వకుండా క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉంటారు. వారికి ఎవరైనా అంటే దైవజనులైన వారు బాప్తిసం యొక్క ప్రస్తావనని ఎత్తినా, ఆత్మీయులు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా ఏమని అంటూ ఉంటారంటే మహాజ్ఞానులుగా మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటూ ఉంటారంటే బాప్తిసం తీసుకొని లోకంలో పాపంలో జీవించినా పర్వాలేదా? కొంతమంది ఏమని అంటూ ఉంటారంటే బాప్తిసం తీసుకోకుండానే నేను బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నాను, ఇక నాకెందుకు బాప్తిసం అని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. ఇది ఎంత బుద్ధిహీనమైన మాట అంటే బాప్తిసం తీసుకోకుండా బైబిల్ ప్రకారంగా జీవించడం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే బాప్తిసాన్ని గురించి చెప్పిందే దేవుడే మానవునికి వచ్చిన యేసు ప్రభువారు. ఆ మాట రాయబడి ఉందే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. మరి ఈ మాటను మనం నెరవేర్చకుండా మనం బైబిల్ ప్రకారంగా ఎలా జీవించగలం? గనుక యేసుక్రీస్తు ప్రభువారి మాటకు విలువ ఇవ్వకుండా బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నానని తలంచి ప్రతివాడు అబద్ధికుడే, తప్పించుకునే బుద్ధిహీనుడే అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక నీవు బాప్తిసం పొందకుండా ఎన్ని మంచి క్రియలు చేసినా కూడా అవి దేవుని గుర్తింపులోనికి చేరవు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే శతాధిపతి అయిన కొర్నేలి చేసిన ధర్మకార్యాలు చేరాయి కదా అంటే చేరాయి. అలా అని చెప్పి శతాధిపతి అయిన కొర్నేలి అతని కుటుంబము బాప్తిసం పొందలేదని కాదు, వారు బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మచే నింపబడ్డారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక బలహీనమైన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి బలమైన శక్తివంతమైన దేవుని జీవవాక్యాన్ని బలహీనముగా మనకు అనుకూలంగా మార్చకూడదు. మరి మనం ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలంటే బలమైన శక్తివంతమైన దేవుని జీవవాక్యాన్ని నెరవేరుస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేవుని నిత్యత్వంలోనికి చేరే ఆత్మీయతను మనం కలిగి ఉండేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగల్లో పశ్చాత్తాపపడిన దొంగ వలె నాకు కూడా కృప అనుగ్రహించబడుతుంది అని తలస్తూ అవకాశం ఉన్నప్పటికీ కూడా బాప్తిసం విషయమై తప్పించుకుంటూ లోకంలో పాపంలో శాపంలో మునిగి తేలుతూ నేను బాప్తిసం తీసుకోలేదు కదా, ఎలా జీవించినా పర్వాలేదని దేవునికి విరోధంగా నడుచుకున్నట్లయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్న రీతిగా ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగుననే వాక్య నెరవేర్పును ఎదుర్కొనక తప్పదు. గనుక దేవుని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ముందుకు కొనసాగాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలామంది క్రైస్తవ ఆత్మీయులు యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన వాక్యాన్ని ఆధారం చేసుకొని చిలకరింపు బాప్తిసాన్ని వారి పిల్లలకి ఇస్తూ ఉంటారు. వారును కూడా అదే చిలకరింపు బాప్తిసాన్ని కలిగి క్రీస్తులో వారి విశ్వాసాన్ని కొనసాగించుచు క్రైస్తవులుగా సంఘంలో చలామణి అవుతూ ఉంటారు. అయితే ఇంతకీ యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన వాక్యము బాప్తిసానికి సంబంధించినదా లేక వేరొక ఆత్మీయ అర్థానికి సంబంధించినదో మనము తెలుసుకుందాం. ముందుగా వాక్యాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తాం. యేసుకేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదనని యేసుకేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారి విషయమై యోధా వారి విషయమై దేవుడు చెప్పిన మాటలుగా ఈ మాటలు మనం చూస్తాం. అయితే దేవుడు మీ మీద శుద్ధ జలము చల్లుదును అనిన ఈ మాట అసలు అర్థం ఏమై ఉన్నదో ముందుగా మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలులో యోధా వారిలో దేవుని వలన కలిగే పూర్తి మార్పుకు అనగా పాపులైన ప్రజలకు సరిగ్గా ఏది అవసరమో దాన్నే దేవుడు వారికి ఇస్తానని వాగ్దాన మాట ద్వారా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం. శుద్ధ జలము చల్లుదును అనగా శుద్ధి చేయడం, క్రొత్త హృదయము, దేవుని ఆత్మ ఆయన వాక్కుకు లోబడలే చేసే అంతరంగ బలము పశ్చాత్తాపపడు వారికి ఇచ్చుటకు సంబంధించినదిగా ఈ మాటలు మనం చూస్తాం. అంటే యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వచనాల ప్రకారము ఇశ్రాయేలీయులు యోధావారు ఆయన కట్టడలను విధులను గైకొనినట్లు తన ఆత్మ ద్వారా వారిలో కలుగు చేయు నూతన హృదయమునకు నూతన స్వభావమునకు సంబంధించిన అర్థమును భావముగా ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాము. కానీ బాల్యములో చిలకరింపు బాప్తిస్మము ఇచ్చుటకు సంబంధించిన భావము కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా బాల్యంలో బాప్తిస్మము కూడా ఇవ్వకూడదు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఇలా ఇచ్చుటను బట్టి ఆ బాప్తిస్మమును కట్టుబడి బాప్తిస్మమును యేసుక్రీస్తు మరణముకు పునరుద్ధానముకు సాదృశ్యంగా ఉన్న ఈ వాక్యానుసారమైన బాప్తిస్మం తీసుకొనక లోక సంబంధుల వలె బ్రతుకుచున్న ఎంతోమంది క్రైస్తవ యవన స్నేహితులను మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి వారే నేడు బాప్తిస్మం యొక్క విలువ తెలియకుండా పెళ్లి బాప్తిస్మలుగా మారు మనసు రక్షణకు సంబంధించిన బాప్తిస్మలను మార్చివేశారు. ఇలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చినని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఇలాంటి బాప్తిస్మలను ఏ ప్రభు సేవకుడు ప్రోత్సహిస్తాడో ఆ సేవకునికి కూడా అది ఆశీర్వాదం కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక వారి మీద శుద్ధ జలమును జల్లుదును అనే మాట చిన్నపిల్లలకు చిలకరింపు బాప్తిస్మం ఇమ్మని అర్థము కానే కాదు. దేవుడు ఇశ్రాయేలులకు యోధా వారికి ఇయ్యబోచిన నూతన హృదయము నూతన స్వభావమునకు చెందినదని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారము అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. వచ్చే వారం మరికొన్ని విషయాలు బాప్తిస్మాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మీరు ఆలకించి అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నావు తండ్రి. బాప్తిస్మమును గురించి ఎన్నెన్నో విలువైన విషయాలు దేవా, ఎంతోమందికి ఉన్న ప్రశ్నలకు సంబంధించిన జవాబులను వాక్యంలో నుండి వివరంగా తెలియపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మీరు చెప్పిన బాప్తిస్మమును గురించి వివరముగా ప్రతి విషయాన్ని తెలియజేయటకు దేవా, మా ఛానల్లో ప్రతి కార్యక్రమాన్ని అప్లోడ్ చేయటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. బాప్తిస్మమును గురించి వివరంగా దేవా ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా వివరముగా వారి తెలుసుకొని అనేక ఆత్మీయులకు పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలు కూడా వీరు దేవా సహకారులుగా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి. దేవ, మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మేలుకరంగా మీరు మార్చి నడిపించమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అన్నిటి ద్వారా కేవలం నీ నామమునకై మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.